ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక్క నిమిషం ఆగు. లాస్ట్ వీక్ అంతా నువ్వు ఆఫీస్కి రాలేదు, నాకు ఫోన్లో కూడా టచ్లో లేవు. ఎక్కడికి వెళ్ళిపోయావు? సారీ మేడం, చిన్న ఫ్యామిలీ ఇష్యూ ఉంటే కాశ్మీర్ వెళ్ళాను. ఈరోజు మార్నింగే వచ్చాను. ఇందాక నేను అబద్ధం చెప్పలేదు. కావాలని రాకపోవడం లాంటిది ఏమీ లేదు. నిజంగానే వాతావరణం అనుకూలించక నేను రాలేకపోతున్నాను. ఈరోజు మార్నింగ్ వచ్చావా? అదేంటి, అక్కడ హెవీ రెయిన్స్ పడుతున్నాయి, ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయని తెలిసింది. అవును మేడం, వర్షాలు అయితే పడుతున్నాయి కానీ ఫ్లైట్స్ మాత్రం క్యాన్సిల్ అవ్వలేదు. నిజంగానే ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వలేదా? నువ్వు చెప్పేది నిజమేనా? అయ్యో మేడం, నేను మీకెందుకు అబద్ధం చెప్తాను మేడం. నేను ఈరోజు మార్నింగ్ ఫ్లైట్కే వచ్చాను. సరే అయితే యూ కెన్ గో. ఓ, అయితే ఆ ఇంద్రాగాడు నా మాటకి విలువిచ్చి ఇక్కడికి రాలేదన్నమాట. ఇంద్ర ఏమో ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, రాలేకపోతున్నానని చెప్పాడు. మేనేజర్ ఏమో మార్నింగ్ ఫ్లైట్కే వచ్చాను అని చెప్పాడు. ఎవరిది నిజం? దయచేసి అందరూ నన్ను క్షమించండి. ఇందాక నేను అబద్ధం చెప్పలేదు. కావాలని రాకపోవడం లాంటిది ఏమీ లేదు. నిజంగానే వాతావరణం అనుకూలించక నేను రాలేకపోతున్నాను. మీ మాట కోసం నేనేమైనా చేస్తానని చెప్పాను కదా నాన్న. నీకు ఈ పెళ్లి సమ్మతమా కాదా? సమ్మతమే నాన్న. ఇంద్ర అర్జున్ అంకుల్కి ఇచ్చిన మాట తర్వాత అబద్ధం చెప్పడు. అమ్మ చెప్పిన మాట కంటే ఇంద్రాకి అర్జున్ అంకుల్ ఇచ్చిన మాట ఎక్కువ. కానీ తను ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పి ఇక్కడికి రాలేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. నిజంగా ఇంద్ర వచ్చే ఫ్లైట్ మాత్రమే క్యాన్సిల్ అయిందా? ఏదేమైనా విషయం కనుక్కోవాలి. హలో, చెప్పండి మేడం. ఈరోజు శ్రీనగర్ నుంచి హైదరాబాద్కి రావాల్సిన ఫ్లైట్స్ ఏమైనా క్యాన్సిల్ అయ్యాయా? 1 మినిట్ మేడం, చెక్ చేస్తాను. లేదు మేడం, ఏ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వలేదు. అన్ని ఫ్లైట్లు హైదరాబాద్ వచ్చాయి మేడం. ఎందుకు అడుగుతున్నారు మేడం? ఏం లేదు, వెదర్ బాగాలేదని కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయని తెలిసింది. లేదు మేడం, అన్ని ఫ్లైట్లు వచ్చాయి. షూరా? యా షూర్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అంటే ఇంద్ర అబద్ధం చెప్పాడు. అర్జున్ అంకుల్కి ఇచ్చిన మాట కూడా తప్పి అబద్ధం చెప్పాడు. ఎందుకు చెప్పాడు? డైరెక్ట్గా ఇంద్రాకి ఫోన్ చేసి కనుక్కుందాం. నేను నమ్మలేకపోతున్నానండి. ఇలా కూడా చేయొచ్చా? చేయొచ్చండి. మొన్న ఇంద్రా వాయిస్ ప్రతాప్తో డబ్బింగ్ చెప్పించినట్టు ఈరోజు వీడియో కూడా చేయించాను. ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు ముందుగానే తెలుసు. అందుకే ముందుగా నా జాగ్రత్తలో నేనున్నాను. మా నాన్న పరిస్థితి విన్నావు కదా. ఇన్నాళ్ళు నేను కొన్నిసార్లు ఇంద్రలా మాట్లాడాను. ఇప్పుడు నీతో ఇంద్రలా మాట్లాడిస్తూ మేనేజ్ చేస్తున్నాను. ఇలా నేను ఎన్ని రోజులు చేస్తానో నాకే తెలియదు. కానీ నాన్న ఏదో ఒక రోజు ఇంద్రని చూడాలనిపించి వీడియో కాల్ కనుక చేస్తే ఏంటి పరిస్థితి? నాన్న విషయంలో ఛాన్స్ తీసుకోదలుచుకోవట్లేదు ప్రతాప్. అందుకే నువ్వు నాకు ఇంకో హెల్ప్ చేయాలి ప్రతాప్. చెప్పు. నీకు ఫోటో పంపించాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇంద్ర వీడియో తయారు చేయాలి. అది ఎలా ఉండాలంటే అవసరమైతే వీడియోలో ఇంద్ర లైవ్లో మాట్లాడాలి. దానికి నువ్వు వాయిస్ ఇవ్వాలి. షూర్, తప్పకుండా.
నాకు తెలిసిన ఏ ఇంజనీర్ ఒకరున్నారు, వాళ్ళని కన్సల్ట్ చేసి చేయిస్తాను. నో ప్రాబ్లం. ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని కోరుకుంటున్నాను ప్రతాప్. ఒకవేళ సడన్గా అలాంటి పరిస్థితి వస్తే, నాన్న నేను కంట్రోల్ చేసే పరిస్థితి దాటిపోతే, అప్పుడు ఈ ఏ వీడియో ఉపయోగపడుతుంది. నాన్నకి నిజం తెలిసి ఆయన గుండె తట్టుకునేంత వరకు ఆయన కాపాడుకునే బాధ్యత నాది. అలాగే, ఇక నుంచి మీ నాన్నగారిని మా నాన్నగారిలా చూసుకుంటాను. థ్యాంక్ యూ ప్రతాప్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఆ రకంగా ఈరోజు నేను మేనేజ్ చేశానండి. ఒకప్పుడు నేను ఆకతాయిగా చేసిన పని ఈరోజు ఇలా ఉపయోగపడింది. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. ఏదైనా నేను చూసుకుంటాను. ఒక్కొక్క ప్రాబ్లం నెమ్మదిగా తీరుతుంది. ఈ ఒక్క పెళ్లిని మనం దాటేస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్టే. మీరు మీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకా మనకి ఏ ప్రాబ్లం రాదు. ఎవరండి? అదితి కాల్ చేస్తోంది. అదేంటి ఈ ఈ టైంలో ఇంద్రగారికి ఎందుకు కాల్ చేస్తుంది? మీరు టెన్షన్ అవ్వకండి, నేను చూసుకుంటాను. హలో, ఎక్కడున్నావు ఇంద్ర? ఎక్కడుంటాను? కాశ్మీర్లో ఉంటాను. ఏ ఎందుకలా అడిగావు? ఏం లేదు, నాకు ఓ విషయం క్లారిటీ కావాలి. అది చెప్తావా? ఏ విషయం? ఈ రోజు నువ్వు రాకపోవడానికి కారణం మా అమ్మ నీకు ఫోన్ చేసి రావద్దు అని చెప్పడమా, లేక నిజంగా వర్షం కారణంగా నీ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడమా? అదేంటి, మీ అమ్మ నాకు కాల్ చేసి రావద్దన్న విషయం నీకెలా తెలుసు? అదంతా పక్కన పెట్టు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు రాకపోవడానికి మా అమ్మ చెప్పిన మాట కారణమా, లేక ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం కారణమా? మీ అమ్మ చెప్తే నేను రాకుండా ఎలా ఉంటాను? నేను మా నాన్నకి మాటిచ్చాను కదా వస్తానని, అందుకే బయలుదేరాను. కానీ లాస్ట్ మినిట్లో ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. మా అమ్మ చెప్పడం వల్ల నువ్వు ఆగలేదు, ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆగావు, అంతేనా? అవును. ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు? నేను ట్రావెల్ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కున్నాను. ఈరోజు శ్రీనగర్ నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఫ్లైట్స్ ఏవి క్యాన్సిల్ అవ్వలేదు అని చెప్తున్నారు. అన్ని ఫ్లైట్స్ వచ్చాయట. మా మేనేజర్ కూడా ఈరోజే కాశ్మీర్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. మరి ఆయన ఎలా వచ్చాడు?